నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి బస్తా కొనుగోలు చేస్తామని, ఎలాంటి దిగులు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన ఉయ్యూరు మండలంలో పర్యటించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండీఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ తదితరులతో కలిసి మండలంలోని గండిగుంట 2 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు సాంకేతిక సిబ్బందితో మాట్లాడి అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాలు, ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సతీష్ కుమార్ పొలంలో పండించిన MTU 1262 రకం ధాన్యం తేమ శాతాన్ని మంత్రి సమీక్షంలో పరీక్షించగా 15.9% వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలని, అంతకుమించి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రైతుకు సమ్మతమైతే 1% 1 కేజీ చొప్పున మినహాయింపు చేస్తున్నట్లు వివరించారు. ఈ పర్యటనలో పౌర సరఫరాలు సంస్థ GMT శివరాం ప్రసాద్, DSOG మోహన్ రావు, ఉయ్యూరు RGO BS హేలా శరౌన, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ సురేష్, మండల వ్యవసాయ అధికారి నిస్సి గ్రేస్, స్థానిక కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక అంచనాల మేరకు మన జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దాదాపు ఖచ్చితంగా వాళ్ళ స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలని పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు ఆనందానికి మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తున్నాం. సార్, ఇక్కడ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేయట్లేదు, మా లేబర్ ఛార్జీ పడుతోంది అని ఇక్కడ మిల్లర్లు మీతో ఇప్పుడు అన్నారు కదా, దాని మీద మీ కామెంట్? అంటే ప్రాసెస్ మేము ఫాలో అవ్వాలండి. ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర నమోదు చేయించుకున్న తర్వాత అక్కడ తేమ శాతం అనేది మనం నమోదు చేసి అదే తేమ శాతం మళ్ళీ మిల్లర్ల దగ్గర కూడా అదే యంత్రాన్ని మేము వాడి చెక్ చేస్తున్నాం. ఇది బ్లూటూత్ ద్వారా జనరేట్ అయ్యే స్లిప్. ఎందుకంటే రైతుకు అనుమానం కలగకూడదు, రైతు నష్టపోతున్న భావన కలగకూడదు, దళారులు కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. దళారులు ఎక్కడైనా వచ్చి తక్కువ ధర కొనుగోలు చేయడానికి ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళు ప్రోత్సహించబాకండి. క్షేత్రస్థాయిలో ఎవరైనా పెట్టుబడి కోసం పాపం గతంలో కొంతమంది రైతులు తీసుకుంటారు ఆ డబ్బు, వాళ్ళకి ఆ నమ్మకం ఎందుకు కలిగిస్తున్నాం అంటే అదే రోజు మీ ఖాతాలో మేము డబ్బులు జమ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంటే జేసీ గారు అట్లా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పర్యటించారు, అక్కడ రైతులు కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు మీరు నిండు మారుస్తాం ఖచ్చితంగా ఆ కోణం నుంచే మేము ఈ పర్యటన చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. దానికి నేను అన్నట్టు ఎంతో అవగాహన అనుభవం కలిగిన మన రైతు సోదరుల దగ్గర వాళ్ళు అందిస్తున్న సూచనల్ని ఏ రోజుకి ఆ రోజు తీసుకొని మేము కూడా మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మిల్లర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఇందాక, టైం డిలే అవుతుంది, ధాన్యాన్ని మనం దిగుబడి చేసి దింపి మళ్ళీ మనం బస్తాలోకి నింపి మళ్ళీ పంపించాలంటే మన సమస్య ఉందని, దాన్ని ఏ విధంగా అధిగమిద్దామో ఒకసారి కూర్చొని మేము మాట్లాడతాం. తప్పకుండా ఆ విధంగా మేము స్పందిస్తాం. విజయవాడ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందా అని అనుమానం వస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో చట్టానికి గౌరవం లేదు. వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి రోజంతా తిప్పి కోర్టులో పెట్టారు.
జడ్జి చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి. ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్కి తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికా ముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం? మీరు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవడొస్తున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, చేయండి అతను అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ, ఏమవుతుంది? రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం రేగింది. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులు లెక్కిపడ్డారు. ఎన్కౌంటర్ హిడ్మా, ఆయన భార్య హేమ, మరో 4 మావోయిస్టులు మృతి చెందగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత 2 నెలలుగా ఖచ్చితమైన నిఘా కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్వర్క్ పెద్ద దెబ్బని పేర్కొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా తెలిపారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారని ఆయన వివరించారు. ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతి పరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ ఈ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారా, మీ అందరూ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ as per our information, and probably shortly we'll try to take them. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ we'll be able to give you separately if you want, because all of you may not require those so many details. Just to reiterate, I'll say this is one of the biggest specific int based very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist
ఫ్రీ స్టేట్. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఐ హావ్ సీన్ ఇన్ మీడియా దట్ రైతును రాజుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని మాచవరం మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు పంటలను పరిశీలించారు. ఏపీసీఎన్ఎఫ్ ఆర్వైఎస్ఎస్ సహకారంతో బొర్రపోతుపాలెం వాస్తవ్యురాలు కుక్క ప్రభావతి పండించిన వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రతి క్షణం రైతులకు తోడుగా నిలుస్తామని, పంట కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. డ్రిప్ ఇరిగేషన్, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వంటి వ్యవసాయ పద్ధతుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ద్వారా 7,526 మంది రైతులకు 3.76 కోట్లు, పీఎం కిసాన్ ద్వారా 7,217 మంది రైతులకు 1.44 కోట్లు చొప్పున మొత్తంగా 5.21 కోట్లు జమ చేశామని చెప్పారు. తర్వాత పొగాకు సంబంధించి ఏదైతే వేయకూడదో అది వాళ్ళ రైతులందరూ కూడా వేస్తే దాన్ని మార్కెట్ లేకపోతే దానికి కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ ఇచ్చి పొగాకు కొనుగోలు చేయొచ్చు. అలాగే తర్వాత మామిడి ఇబ్బంది వచ్చింది. మామిడి రైతులకి మరి కేజీకి 5 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చి దగ్గర 200 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఆ రైతుల దగ్గర ఉన్నటువంటి ఆ పంటంతా కూడా పంపించడం జరిగింది. మీకు సందర్భంగా గుర్తు చేస్తాను, ఒకసారి గత 5 సంవత్సరాల్లో రైతులకి కష్టం వచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. తుఫాన్ వచ్చినా కనీసం వచ్చి పలకరించే నాదుడు లేడు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం అన్ని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 15వ వార్డులో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి ఎండి ఫిరోజ్ మరియు పట్టణ అధ్యక్షుడు వాకురాతి రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వెనుపూస రవీంద్రారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో భాగంగా ఈ సందర్భంగా పంచాయతీరాజ్ రాష్ట్ర విభాగ అధ్యక్షులు వెనుపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు చేసుకుని కట్టడాలు మొదలుపెట్టి 6 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో భూమి పూజలు చేసుకొని కట్టడాలు ప్రారంభించి 6 కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ యొక్క కళాశాల మొత్తం 17 కళాశాలను కూడా ఈ యొక్క తెలుగుదేశం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాలను చేయాలనేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని పిలుపిచ్చారో ఆ యొక్క కార్యక్రమాన్ని అందుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరపున 19వ తేదీ అనగా నేడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఇందుకు ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడక్కడ బ్రహ్మాండంగా మద్దతును తెలియజేస్తూ సంతకాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వైపు మేమంతా ఉన్నామని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇక మూకుమ్మడిగా మద్దతునివ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు దొంతిరెడ్డి వేమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మంగళగిరిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతారని చెప్పి కూడా ఈ యొక్క మేము ఏదైతే ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నామో ప్రజల మద్దతును చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులకు నూకలు కూడా లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.
ఏమయ్యా చంద్రబాబు, నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకునేటువంటి వానివి ఈ రోజు నువ్వు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు నీ కొడుకు తయారు చేసినటువంటి మంగళగిరి అని పలకరానికి రానటువంటి లోకేష్ తయారు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తారా? ఇది అధికారం ఏమైనా శాశ్వతం అనుకుంటాండారా అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏమయ్యా నువ్వు చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతిలో మీ డైవర్షన్ పాలిటిక్స్, లడ్డు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం కాదా? తిరుపతిని ఈరోజు అవినీతి రొంపిలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? నిన్న హిందూపురంలో సనాతన ధర్మమే మా కట్టుబాటు అని చెప్పి, మా సిద్ధాంతం అని చెప్పి చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న హిందూపూర్లో ఏం చేశారయ్యా? బాలకృష్ణ హిందూపురంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యాలయం మీద దాడి చేయిస్తారా? ఎంత ధైర్యం ఉండాలా మీకు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మొదలుకొట్టారు. అందులో సనాతన ధర్మానికి మేము చిహ్నం అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక హిందూ దేవుళ్ళ విగ్రహాలని పగలగొట్టి కిందికి వేస్తారా? ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి? మీకు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కన్ను మిన్ను కనపరాకుంటుంది. ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కన్నెర చేస్తే పుట్టగతులు లేకుండా పోతాయి. ఈ మాత్రం కామన్ సెన్స్, ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ చూసేకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరే దౌర్జన్యం చేస్తారు, మీరే విగ్రహాలు పగలగొడతారు, మీరే ఆఫీసులు ధ్వంసం చేస్తారు, మీరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య, బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు పంటల ప్రదర్శన స్టాల్ ను వారు పరిశీలించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం దాతల సహకారంతో అందించిన 100 మంది రైతులకు తైవాన్ పవర్ స్ప్రేయర్లు, 1000 మంది రైతులకు టార్పాలిన్లు అందించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గ్రామ సర్పంచ్ అనిత, ఉద్యాన శాఖ అధికారిని జె జ్యోతి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ పార్థసారథి, గుడివాడ ఆర్జీఓ జి బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ మురళీ కిషోర్, కూటమి నాయకులు కుమారస్వామి తదితరులు నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. కోతులు నగరంలోని రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సురక్షా కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో 70,000 విత్తనాలు చల్లారు. కొండపల్లి, జగ్గయ్యపేట, మైలవరం బటర్ఫ్లై పార్క్, ప్రకృతి వనం 70,000 విత్తనాలు చెల్లించారు. నర్సయ్య మాట్లాడుతూ గత 3 రోజుల నుండి విత్తనాలు డ్రోన్ల ద్వారా చెల్లించామని, వచ్చే ఏడాది 3 లక్షల విత్తనాలు చెల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మనల్ని చూసి 10 మంది ముందుకు వస్తారనే ఆలోచనతో విత్తనాలు చల్లినట్లు వెంకట నరసయ్య తెలిపారు. అనంతరం గోపిరాజు అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయం డ్రోన్లు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. పోలీస్ కమిషనర్ సలహా మేరకు వెంకట నరసయ్య గైడెన్స్ తో విజయవాడ చుట్టుప్రక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలోని గుంపులు వచ్చి నగర వాసులపై దాడి చేస్తున్నాయి. కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతంలో ఆహారం దొరికే విధంగా 70,000 సపోటా, సీతాఫలం విత్తనాలు డ్రోన్ ద్వారా వేసినట్లు తెలిపారు. నమస్కారం అండి, నేను సురక్షా కన్వీనర్ అండి ఎన్టీఆర్ జిల్లాకి. మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారి సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యావరణానికి తోడేట్టు ఈ సీడ్ బాల్స్ తీసుకెళ్ళి కొండల మీద వేస్తున్నాం డ్రోన్స్ ద్వారా. ఈ డ్రోన్స్ ఈ గోపి గారు అని ఆయన వచ్చి మనతో పాటు సహకరించి ఈ డ్రోన్ రాజా అంటారు ఈయన ద్వారా మనం చేస్తున్నాం. విత్తనాలు, సీడ్ బాల్స్ ఏమో మనం కేరళ నుంచి తెప్పిస్తున్నామండి. ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు. మనకు ఫ్రీగా చేస్తున్నాడు ఈయన, మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా. ఒక విత్తనాల ఖర్చు మనకు అవుతుందండి. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను, ఈ పక్షులు అన్నీ వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నామండి. సపోటాకాయ, జాంకాయ, నేరేడుకాయ, చింతకాయలు ఇట్లాంటి ఫలవృక్షాలే అధికంగా వేస్తున్నాం.
బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేశారండి, మైలవరం దగ్గర వేశారండి, జగ్గపేట వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 6 చోట్ల వేశారండి. ఇది ఆఖరి రోజు వాళ్ళ 70,000 వేసాం. వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు, అందరం కలిసి చేద్దాం ఉద్దేశం. ఓకేనా. నమస్తే అండి, నా పేరు గోపిరాజా, నన్ను డ్రోన్ రాజా అని పిలుస్తూ ఉంటారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ డ్రోన్ల మీద విపరీతమైన రకరకాల డ్రోన్ల మీద పరిశోధన అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఎంతోమంది ఉపాధి అనేది చూపించడం జరిగింది వ్యవసాయ డ్రోన్ల ద్వారా. ఇప్పుడు మనకేంటంటే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారి గైడెన్స్తో ప్లస్ అట్లాగే విజయవాడ సురక్షా కన్వేయర్ వెంకట నరసయ్య గారి ప్రోత్సాహంతో మనం ఏంటంటే విజయవాడలో ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు చాలా వరకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలామంది సీడ్ బాల్స్ వేస్తున్నారు. కానీ మనం డ్రోన్ ద్వారా వేస్తే ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎక్కువ కొండల్ని రీచ్ అవ్వచ్చు, అంటే మ్యాన్ పవర్ అనేది తక్కువగా వాడచ్చు, ఎఫిషియెంట్గా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి మనం దీని మీద ప్రతి వీకెండ్ కూడా పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దాదాపు 70,000 విత్తనాలు అనేది వేసామండి. 6 చోట్ల వేసాము. ఇదేంటంటే ఎస్పెషల్లీ మనం ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేస్తూ ఉన్నామండి. ఈ ఫ్రూట్ సీడ్ అనేది ఎక్కువ వేస్తాం వల్ల ఈ కోతులకి కొన్ని జంతువులకి ఫుడ్ అనేది దొరికింది. ఆ జంతువులు ఈ విజయవాడ సిటీలోకి వస్తాం కొద్దిగా తగ్గిద్ది అన్న ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాము. ప్లస్ అట్లాగే ఎఫారెస్టేషన్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా మనం ఇది చేస్తూ ఉన్నామండి. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. రాబోయే సంవత్సరాల్లో 1,00,000 నుంచి 5,00,000 విత్తనాలు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి లైక్ మైండెడ్ పీపుల్ నెక్స్ట్ అట్లాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా ముందుకు వస్తే కనుక డైలీ ఎక్స్పెండిచర్ మాకు ఏదైతే ఉంటుందో దాని కనుక కొద్దిగా బేర్ చేయగలిగితే కనుక మేము ఇంకా ఎక్కువ దీన్నే కొన్ని డ్రోన్స్ డెడికేటెడ్గా పెట్టేసేసి కొంత టీంని డెడికేటెడ్గా పెట్టేసేసి ఎవ్రీడే దీని ఒక యాక్టివిటీ కింద చేద్దాం అనేది ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇప్పటివరకు వేసిన చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆల్రెడీ వేసిన విత్తనాలు కూడా మనకి శాంప్లింగ్ కూడా వస్తుందండి. ఇది జూలైలో మొదలుపెట్టాము. ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా సరే మేము వీకెండ్స్లో ఇది చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇది లాస్ట్ డే అనమాట. ఇవాళ ఒకరోజు మనం దగ్గర 2,000 విత్తనాల వరకు వేసాము. పర్ డే ఒక 2,000 విత్తనాల వరకు మనం ఈజీగా వేయగలుగుతున్నామండి. నమస్తే అండి, నా పేరు గోపిరాజా, నన్ను డ్రోన్ రాజా అని పిలుస్తూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ డ్రోన్ల మీద అట్లాగే ఇతర డ్రోన్ల మీద పరిశోధనలు చేస్తూ రైతులకు కూడా వ్యవసాయ డ్రోన్లు అనేది అందుబాటులో తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారి సలహాల మేరకు మన విజయవాడ సురక్షా కన్వేయర్ వెంకట నరసయ్య గారి గైడెన్స్తో మనం విజయవాడ చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల్లో ఈ కోతులు లేకపోతే ఈ జంతువులు ఈ సిటీలోకి రాకోకుండా వాటికి ఫుడ్ దొరకాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఒక 70,000 వరకు విత్తనాలు డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. మన స్పెషల్గా ఏంటంటే ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువ వేసాము. సపోటా ఒకటి, నెక్స్ట్ సీతాఫలం ఒకటి, ఇవన్నీ మనం వేయడం అనేది జరిగిందనమాట. సో దాదాపు ఒక 2 నెలలుగా దీని మీద మాకు ఎవ్రీ వీకెండ్ కూడా ఇది ఒక డ్యూటీ కింద పెట్టుకొని మేము చేయడం అనేది జరిగింది. మాకు ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ప్లస్ అట్లాగే మన సిపి రాజశేఖర్ బాబు గారు నెక్స్ట్ అట్లాగే కన్వేయర్ వెంకట నరసయ్య గారు ప్రోత్సాహంతో మనం ఇది చేయడం అనేది జరిగిందండి. వచ్చే సంవత్సరం దగ్గర 1,00,000 నుంచి 5,00,000 విత్తనాలు వేయాలని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే దీనికి దాతలు కూడా ముందుకు వస్తే మనం దీన్ని చేయొచ్చు అని చెప్పేసి మనం చూస్తున్నామండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లాలో 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.